ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తేదీ 11 జనవరి 2026 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:55 తిథి అష్టమి ఉదయం 10:21 వరకు, తరువాత నవమి. నక్షత్రం చిత్తా సాయంత్రం 6:08 వరకు, తరువాత స్వాతి. యోగం సుకర్మ సాయంత్రం 5:26 వరకు. కరణం కౌలవ ఉదయం 10:21 వరకు, తరువాత తైతుల. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:46 వరకు. అశుభ సమయాలు వర్జ్యం రాత్రి 12:28 నుండి 2:16 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:10 వరకు. రాహుకాలం సాయంత్రం 4:32 నుండి 5:55 వరకు. యమగండం మధ్యాహ్నం 12:24 నుండి 1:46 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:32 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి కుటుంబ విషయాల్లో ఆనందం కలుగుతుంది. ఆర్థికంగా చిన్న లాభాలు ఉంటాయి. వృషభరాశి మాటల ద్వారా ప్రయోజనం పొందుతారు. సోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి. మిథున రాశి ధన లాభ యోగం ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. కర్కాటక రాశి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సింహరాశి మనసులో ఆందోళన తగ్గుతుంది. ఆధ్యాత్మిక చింతనకు అనుకూలం. కన్యరాశి స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆశించిన శుభవార్త అందుతుంది. ఉద్యోగాలలో పురోగతి. తులారాశి వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులతో అనుకూలత. వృశ్చిక రాశి ధర్మకార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. గురుకృప లభిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ధనస్సు రాశి ఆకస్మిక ధన లాభం లేదా ఖర్చు ఉండవచ్చు. పాత సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. మకర రాశి భాగస్వామ్య వ్యవహారాల్లో లాభం. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. కుంభరాశి పని భారం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీనరాశి సంతోషకరమైన రోజు. సృజనాత్మక పనుల్లో విజయం. ప్రేమ కుటుంబ విషయాల్లో అనుకూలత. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.